టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో కొనసాగుతున్న టీడీపీ దాష్టికాలు. మూసాపేటలో కూకట్పల్లి అసెంబ్లీ స్థాయి సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. 46 ఏళ్ల తరువాత తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి భాండాగారం. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూసి 42వ డివిజన్ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ పడిగపాటి చైతన్యరెడ్డి కార్యాలయాన్ని కక్షపూరితంగా కూల్చివేత. గత నెలన్నరగా వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ టీడీపీ గూండాలు విధ్వంసం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్న హోంమంత్రి అనిత. అందరికీ నమస్కారం. ఈరోజు 42వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి చైతన్యరెడ్డి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. నిజంగా ఈరోజు ఇటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మరి 2020లో నేను ఒక కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉమ్మడి ఆస్తి మీద నేను, మా బావగారు, అలాగే ఇంకో పార్ట్నరు వెంకటేశ్వర రెడ్డి అని అతను ముగ్గురు కలిసి కూడా ఈ ప్రాపర్టీని బాలాజీ షామియానా సప్లయర్స్ అనే ఒక ఫరం పేరు కూడా ఈ యొక్క ప్రాపర్టీని కొనడం జరిగింది. ఆ తర్వాత దానిపైన ఒక ఫ్లోర్ని అంటే ఒక 2 గదులు పార్టీ ఆఫీస్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ముగ్గురి యొక్క సమ్మతం మీద నాతో పాటు మిగిలిన 2 పార్ట్నర్స్ యొక్క సమ్మతం మీదే ఆ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశాము. మరి కట్టేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ కూడా రైజ్ చేయని వ్యక్తి 2 ఏళ్ల పాటు నేను అదే కార్పొరేటర్గా ఆఫీస్ని వినియోగించుకున్నప్పుడు ముగ్గురు కూడా సంతకాలు పెట్టడం జరిగింది. మరి ఇక్కడ 4 సంవత్సరాల వరకు ఫస్ట్ ఫ్లోర్ పార్టీ ఆఫీస్ కింద ఉపయోగించుకునే ఏర్పాటు, ఫస్ట్ ఫ్లోర్కి ఎటువంటి అద్దె లేదు. 4 సంవత్సరాల తర్వాత ఖాళీ చేసే ఏర్పాటు అంటే 2026లో ఖాళీ చేసే ఏర్పాటు చేయించండి, అప్పుడు ఇవ్వండి అని చెప్పేసి రాయడం జరిగింది. మరి అది ఇక్కడ 3వ సంతకం వచ్చేసి వెంకటేశ్వర రెడ్డి గారిదే. మీరందరూ కూడా ఒకసారి చూడొచ్చు. ఇంత ఇదిగా అగ్రిమెంట్ రాసిచ్చిన తర్వాత కూడా ఈరోజు అధికారం మారగానే అగ్రిమెంట్లు మాయమైపోతాయండి. ఇష్టానుసారంగా వచ్చి పార్టీ ఆఫీస్ని పగలగొడితే ఈరోజు నాకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఏ పార్టీ నాయకులు వచ్చి పూడుస్తారు? ఏ రోజు కూడా 1 నెల రోజులు దాటిపోయింది. ఈరోజు పార్టీ అధికారం కోల్పోయి అయినప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎటువంటి మాట మేము తోలేదు, ఎవరిని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము తీసుకురాలేదు. మా మానాన్ని మేము బతుకు. మూసాపేటలో కూకట్పల్లి అసెంబ్లీ స్థాయి సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. అందరి పేరు చెప్పాలంటే కష్టమైంది. శ్రీకర్ భాయ్ అంతేనా? రాజేశ్వరరావు సభకు నమస్కారం. ఎందుకంటే ఇంతమంది పేర్లు చదవకపోతే కష్టమవుతుంది. అంతేనా ప్రీతం? మొన్న పట్టుపట్టి జట్టు కట్టి ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మా కూకట్పల్లి కార్యకర్తలకు, నాయకులకు 12వ తారీఖు తర్వాత గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్మెంట్లలో, బస్తీలలో నేను ప్రత్యక్షంగా తెలియకపోయినప్పటికి కూడా మీకు మీరే ఎర్రటి ఎండలు లెక్క చేయకుండా మా అన్నని గెలిపించండి, బీజేపీని గెలిపించండి, మోడీని గెలిపించమని చెప్పి మీరు కోరి గెలిపించారు. అది పరోక్షం. రేపు ప్రత్యక్షంగా పరిచయం కావాల్సిన అక్కర ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ 2 రోజులు 3 రోజులు మీకు ఎంత నచ్చితే కంత మీకు కలిసే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. జనరల్గా మీకు తెలుసు, కార్పొరేటర్గా ఉన్నవాళ్ళు నిత్యం మీ డివిజన్లోనే ఉంటారు, మీతో జీవిస్తారు, మీతో నడుస్తారు. ఎంపీ పరిధి చాలా ఎక్కువ ఉంటుంది. ఎంపీకి 180 రోజులు, దాదాపు సగం సంవత్సరం పార్లమెంట్ నడుస్తుంది. అయినా ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మీ మధ్యలో ఉండే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ మీరు మా మీద ఏ నమ్మకాన్ని అయితే, ఏ విశ్వాసాన్ని అయితే మా మీద పెట్టినరో దాన్ని వమ్ము చేయమని చెప్పానని ఏది మాట చెప్పిండో
తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మీరు మా ఎంపీ ఏదో అన్నారు, మీరు గెలిపించండి అని చెప్పి మీరు చెప్పినరో ఆ మాట రేపు వాళ్ళు 5 ఏళ్ళు మీరు ఎవరైతే ఓట్లు అడిగినరో మంచోళ్ళని తెచ్చినో బిడ్డ అంటట్టుగా మీ పేరు నిలిపే అక్కర నాకు ఉన్నది. నా 24-25 సంవత్సరాల చరిత్రలో, నా మొత్తం రాజకీయ చరిత్రలో నేను ఎప్పుడు అనుకునేది ఓడిపోవద్దు అనుకుంటే ఓడిపోడు నాయకుడు అనే భావన నాకుండే. కానీ నా మీద కుట్రలు చేసి నా ఫోన్లు, నా భార్య ఫోన్లు, నా గన్మెన్ ఫోన్లు, నా పిఏ ఫోన్లు, నా డ్రైవర్ ఫోన్లు మొత్తం ఎక్కడ పోతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ ఇంత తెచ్చుకుంటున్నా, ఎక్కడ ఇస్తున్నా అన్ని దిగ్బంధం చేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. చెరపకురా చెరదవు, నన్ను చెరిపే ప్రయత్నం చేసిన వాళ్ళు చెడిపోయింది కథమైపోయింది. ఇక వాళ్ళు మాట్లాడు అట్లా. అంటే 2021 కూడా ప్రయత్నం చేశారు. 2021 యావత్ తెలుగు మాట. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు. త్వరలోనే ఆయన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఈ దిశగా కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలను కోరింది. ప్రజలు గెలిపించారు, ప్రజలు గెలిచారు. వాళ్ళ మనోభావాల్ని, అదే మరిగా వాళ్ళ యాస్పిరేషన్స్ని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది, సాధించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు కూడా రోజు రోజుకు ఎంత తవ్వితే అంత భయంకరంగా కనపడొస్తున్నాయి. ఎంత లోతుందో మాకే తెలియదు. ఓసారి చెప్తారు సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని. ఆ పరిస్థితిలో ఉంది. ఇది ఒక డిపార్ట్మెంట్ని కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మమ్మల్ని గౌరవించి మా మీద నమ్మకం పెట్టుకుని ఒక హిస్టారికల్ విక్టరీకి దోహదపడ్డారో వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఏం చేయాలని చేయడం కోసమే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. 1కి 10 సార్లు మేము చెప్పాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఏ విధంగా నిర్ణయాలు చేసి ఈ యొక్క వ్యవస్థని ఘాట్లో పెట్టాలి, ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఏ విధంగా పరిపుష్టి చేయాలి, మళ్ళీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ఏ విధంగా తీసుకుపోవాలనో ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. అందుకే 3వ వైట్ పేపర్ ఇది. అది కూడా చాలామందికి వైట్ పేపర్ అంటే మాకేంటి సంబంధం అనుకుంటారు. ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం, యథార్థాలు మీకు తెలియజేయడం. మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా, మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక పరిపాలన అంటే సమర్థవంతమైన పాలన ఉంటే ఆ సమర్థవంతమైన పాలన వల్ల మెరుగైనటువంటి ప్రయోజనాలు పేదవాళ్ళకు కలుగుతాయి. దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది. అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేనుకుంటే, ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది. దానికి ఒక ఉదాహరణ పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది. ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, పదే పదే మీలో చైతన్యం తేవడానికి, మీకు అర్థం కావడానికి, మీ భవిష్యత్తుతో వీళ్ళు ఏ విధంగా ఆడుకున్నారు, మీ భావితరాల, మీ పిల్లల భావితరాల భవిష్యత్తు పైన ఎట్లా వీళ్ళు దెబ్బతీశారు అనే విషయాలు చెప్పడం నా బాధ్యత. అవి చెప్పి
మీలో కూడా మీ ఆలోచనలు కూడా తీసుకొని పూరి జగన్నాథుడి భాండాగారం దాదాపు 46 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకోనుంది. స్వామికి చెందిన విలువైన ఆభరణాలను లెక్కించేందుకు భాండాగారం తలుపులు తెరవనున్నారు. లోపల 5 పెట్టెలలో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపు, వాటి విలువ మదింపు సహా భాండాగారం మరమ్మతులు చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ ఖజానా లెక్కింపుపై ఏర్పాటు చేసిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ మంగళవారం భేటీ అయింది. ఈ నెల 14న ఆలయ భాండాగారం తెరిచి ఆభరణాలను లెక్కించాలని కమిటీ 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో ప్రభుత్వానికి ఆ తీర్మానం పంపగా ఖజానా లెక్కింపునకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్న తాళం చెవితో తెరుచుకోకపోతే తాళం కప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు సమాచారం. ఒడిశాలోని పూరి జగన్నాథుడికి చెందిన విలువైన ఆభరణాలను ఆలయంలోని ఓ రహస్య గదిలో భద్రపరిచారు. గతంలో 3 ఏళ్లు 5 ఏళ్లకు ఒకసారి గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో ట్రెజరీలోని వజ్రాభరణాలను లెక్కించి భాండాగారం సీజ్ చేశారు. అప్పటి నుంచి మళ్లీ ఆ గది తెరవలేదు. అయితే అప్పుడు కూడా కొన్ని ఆభరణాలను వెలకట్టలేక పక్కన పెట్టారని, గది తాళం దొరకటం లేదని, ఇలా ఆలయ భాండాగారం చుట్టూ పలు వివాదాలు రేగాయి. అప్పటి నుంచి మళ్లీ ఈ గదిని తెరవలేదు. ఒడిశాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కూడా కీలక అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఆలయ భాండాగారం తెరిచి జగన్నాథుడి సంపదను లెక్కిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భాండాగారం తెరిచేందుకు ఈ నెల 14ను ముహూర్తంగా నిర్ణయించింది. ప్రముఖ నటి సమంత ఇటీవల ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదం కావటం తెలిసిందే. సాంప్రదాయేతర వైద్య విధానాలు కూడా మెరుగైన ఫలితాలను ఇస్తాయంటూ ఆమె హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్ గురించి వివరించారు. అయితే ఆన్లైన్లో ది లివర్ డాక్టర్గా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ సమంత పోస్టును తప్పుబట్టారు. సమంత ఏమన్నా వైద్యశాస్త్రం చదివిందా? పలానా మందులు వాడాలని ఆమె ఎలా సూచిస్తారు? రోగుల ప్రాణాల మీదకి వస్తే ఎవరిది బాధ్యత? ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నందుకు సమంతను జైల్లో పెట్టాలి అంటూ ఆ వైద్యుడు నిప్పులు చెరిగారు. ఆ వైద్యుడి వ్యాఖ్యలకు సమంత కూడా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ సిరియా కబ్బీ ఫిలిప్స్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. సమంతకు క్షమాపణ చెప్పారు. ఆమెపై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని స్పష్టం చేశారు. ఆన్లైన్లో వైద్యులుగా చెప్పుకునే వారు కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుంటారని, చాలా కాలంగా తాను అలాంటి వారిపై పోరాడుతున్నానని వివరించారు. ఇక సమంత తన పోస్టులో 2 డాక్టర్ల డాక్టర్ మిత్రా బసు, చిల్లర్ డాక్టర్ జోకర్స్ను ఉదాహరించారని, వారి ద్వారా తెలుసుకున్న విషయాలని తాను పోస్టులో పేర్కొన్నట్లు సమంత చెబుతున్నారని డాక్టర్ సిరియాక్ వివరించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దానికి ఏంది కారణాలు అనేటువంటిది చెప్పి ఆ నిరుద్యోగ యువతీ యువకులను ఒప్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అది వారి బాధ్యత. అది చేయకపోగా ఒక దమనకాండని సృష్టించే విధంగా, ఒక భయోందరణ క్రియేట్ చేసే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు అడుగుపెట్టలేదు. ఒకసారి ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలోకి చొరబడి విశృంఖలమైనటువంటి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు ఆ రోజు జరిగినటువంటి ఉద్యమ తీవ్రతను గమనించి ఈవెన్ హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీలోకి మీరు పోవద్దు, అది ప్రైవేట్కి సంబంధించినటువంటి వాళ్ళ అటానమస్ బాడీ అని చెప్పేసి చెప్పింది. కానీ మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపులాల్ రండ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతీ యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కనపడ్డది. టెట్ నిర్వహించిన తర్వాత కనీసం ఒక 45 రోజుల గ్యాప్ ఇవ్వండి. ఈవెన్ సిలబస్ కూడా మారింది. ఆ మారిన సిలబస్ను చదువుకోవడానికి 25 రోజులలో ఎవరికి సాధ్యం కాదు. దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాన్ని గమనించాలి. దానితో పాటుగా మొన్న ఎస్జిటీలు ఎవరైతే పదోన్నతులు పొందిర్రో, ప్రమోషన్స్ వచ్చినాయో, అవి కూడా దాదాపు 9,000 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి ఎస్జిటీలలో. ఇప్పుడు వేసినటువంటి 11,000 కూడా గతంలో మనం వేసినటువంటి 5-6,000కు కంటిన్యూగా దాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ని మళ్ళీ ఒక 5-6,000 కలిపి మొత్తానికి 11,000 ఇప్పుడు వేసిండు.
ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంది? ఇప్పుడు ఏదైతే పదోన్నతులు వచ్చినటువంటి ఖాళీలు అయినటువంటి 9,000 పోస్టులు ఉన్నాయో వాటిని కూడా కలిపితే కనీసం 20,000 పోస్టులు అవుతాయి. నువ్వు అన్నటువంటి మాట మెగా డిఎస్సి చేస్తా అని కల్లబొల్లి మాటలు చెప్పి మాట్లాడు. మరి మెగా డిఎస్సి అంటే మరి 11,000తో మెగా డిఎస్సి ఎట్ అవుతుందరా నాయన? కాబట్టి కనీసం 20,000 పోస్టులను వేస్తే మా అందరికీ ఉపయోగం అవుతుంది. దాన్ని అర్థం చేసుకొని పోస్టులను పెంచుతూ మాకు చదువుకోవడానికి వెసులుబాటు ఇస్తూ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు చేసేటువంటి చర్యలు నిన్న అరెస్ట్ చేసి పెడితే రాత్రి 9 గంటల దాకా మహిళలు లేదు, పురుషులు లేదు, వాళ్ళకి తిండి పెట్టిన వాళ్ళు లేడు, నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేడు, అవహేళన చేసుకుంటా, అసభ్యకరంగా మాట్లాడుకుంటా, పోలీసు యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. 100 మంది 1000 మంది గ్రౌండ్లలో పెట్టేసి రాత్రిపూట పెట్టేసి కరెంటు తీసేసి చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజా పరిపాలనని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది? ఇంత పట్టుబట్టి రేపటి నుంచి ఇస్తా హాల్ టికెట్ అని ఎందుకు అంటున్నాడు అంటే ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు, అంతే ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వాయిదా వేస్తే ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ ఆయన వసూలు చేయాలనే మళ్ళీ పైకి కప్పం కట్టాలనే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు నిర్వహించి తీరుతా. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా? రేవంత్ రెడ్డి నేను మాట్లాడుకుంటా మహబూబ్నగర్లో సరే వీళ్ళు వాయిదా వేయమని అడిగి ఉచిత ఇసుకపై నీలి మీడియా విష ప్రచారం ప్రజలను మభ్యపెట్టడానికే కాలువ శ్రీనివాసులు మీడియా సమావేశం. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుదేలైపోయిన నిర్మాణ రంగానికి పునరుజ్జీవం కల్పించడానికి లక్షల మంది కార్మికుల జీవనోపాధిని తిరిగి పొందే అవకాశం కల్పించడానికి ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. ఈ ఉచిత ఇసుక పాలసీలో ఎక్కడైతే ప్రభుత్వం గుర్తించిందో ఆ స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకంతా కూడా అవసరమైన వాళ్ళు ఉచితంగా తీసుకునే అవకాశం వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. గత 3-4 రోజులుగా చూస్తూ ఉంటే ఉచిత ఇసుక పైన ఉచితానుచితాలు మరిచిపోయి నీలి మీడియా ఇష్టం వచ్చినట్లు విషప్రచారం చేస్తూ ఉంది. మేమేదో ధరల పట్టికలు పెట్టామని ఇసుకను ఉచితమని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉండమనే దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నీలి మీడియా ద్వారాను వైసీపీ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు 375 రూపాయలు వసూలు చేశారు ఆ రోజు. మరి 475 రూపాయలు టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు 2 ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా. అట్లాగే మీరు ఈరోజు రండి, ఎక్కడికైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి, ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరమన్నా వాళ్ళు తీసిపోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు మంట అని నేను అడుగుతా ఉన్నా. మేడ్చల్ జిల్లా దుండిగల్
పిఎస్ పరిధిలోని మహేంద్ర యూనివర్సిటీ ఆవరణలో మరియు పరిసర ప్రాంతాలలోని హోటల్స్, పాన్ షాప్స్, గడ్డి మైసమ్మలోని హోటల్స్, బేకరీ, స్టూడెంట్స్ కార్నర్స్ వద్ద నార్కోటిక్ ప్రత్యేక జాగిలాలతో స్నైపర్ డాగ్స్ తోటి పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి, డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడి. ఈ తనిఖీలలో దుండిగల్ సిఐ శంకరయ్య, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చేస్తున్నారు సరే సార్. బాయ్ ఇక్కడ ఉన్నా లోపల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో కొనసాగుతున్న టీడీపీ దాష్టికాలు. మూసాపేటలో కూకట్పల్లి అసెంబ్లీ స్థాయి సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. 46 ఏళ్ల తరువాత తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి భాండాగారం.
తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.